ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనసేన పార్టీ డిప్యూటీ 4 లీడర్ గా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారిని నియమించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏకగ్రీవంగా కూడా అందరూ ఎమ్మెల్యేలు కూడా ఆయన ఎన్నుకున్నారు. ఆ ఆయన శాఖకు సంబంధించి చాలా కీలకంగా ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తున్నారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎక్కడ ఏముంటే అక్కడ ఆయన నియోజకవర్గంలోని సమస్యలు చూసుకుంటున్నారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు దూసుకువెళ్తున్నారు. ముఖ్యంగా అంతేకాకుండా ఎవరన్నా పౌర సరఫరాల శాఖకు సంబంధించి తప్పు చేస్తే వాళ్ళని తాట తీసే పని కూడా మనోహర్ గారు పెట్టుకుని చాలా ఉధృతంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ తప్పు జరుగుతుంది, ఒక రేషన్ షాప్ కూడా తప్పు చేస్తున్నాడా, ఆ డీలర్లు తప్పు చేస్తున్నారా, గోడౌన్లో తప్పులు జరుగుతున్నాయా, అవినీతి జరుగుతుందా, అసలు ఎవరు టైంకి వస్తున్నారా రావట్లేదా, రేషన్ షాప్ తీస్తున్నారా తీయట్లేదా, రేషన్ షాప్ తీస్తే దాంట్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి అనేది చూసుకుంటూ ఏ సరుకులు టమాటాలు ఎంత రేటు అమ్ముతున్నారు లేదా ఇంకొకటి ఎంత రేటు అమ్ముతున్నారు అని తెలుసుకునే ప్రయత్నంతో పాటు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటున్నటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. అంతేకాకుండా శాసనసభ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సమాచారం అందించారట. డిప్యూటీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవ్ గారికి ఇచ్చారు. కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి ఇచ్చారు. కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే చనిపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చారు. అలాగే రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారిని కూడా కార్యదర్శులుగా నియమించినటువంటి పరిస్థితి. అంటే ఒక కీలకమైనటువంటి పదవులు ఈసారి చాలా మందికి ఇవ్వడం జరిగింది. అందులో నెల్లిమర్ల అంటే జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఒక అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచి గత 5 ఏళ్లుగా ప్రజల సమస్యల మీద ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక లేడీగా, ఒక ఇండస్ట్రియలిస్ట్ గా వాళ్ళ వ్యాపారాలని అన్నిటిని పక్కన పెట్టేసి ఒక రాజకీయంగా వాడుకోవాలి, రాజకీయంగా ఎదగాలనే ఆలోచనని కూడా పక్కన పెట్టేసి ప్రజల సమస్యల మీద కొట్లాడుతూ నెల్లిమర్లలో లోకం మాధవి గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉండే విధంగా, ముఖ్యంగా రీసెంట్ గా అనేక నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధితో పాటు అక్కడ ఉన్నటువంటి యువతకి ఏ రకమైనటువంటి శిక్షణ ఇస్తే వాళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తాయని దాంతో పాటు అనేక విషయాల మీద ఆవిడ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు లోకం నాగమాధవ్ గారికి ప్రభుత్వ అంటే రాష్ట్ర పార్టీ చీఫ్ విప్ గా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈసారి పార్టీకి కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. సో మిగతా అటు పులపర్తి రామాంజనేయులు గారు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన సూచనలు సలహాలు కూడా పార్టీకి ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నారు. అంతేకాకుండా విశాఖ చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారు చాలా అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తొక్కేస్తా ఉంటారు. అలాంటి అంటే చాలా మంది ఇబ్బంది పడినటువంటి వ్యక్తుల్లో జనసేన పార్టీకి సంబంధించి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. మనం ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా నన్ను ఎదగనివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి నన్ను అటు మెంటల్ గా, ఫిజికల్ గా ఎన్నో రకాలుగా వైసీపీ పార్టీ నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. నన్ను అంటే చాలా అగ్రెసివ్ గా పొలిటీషియన్ గా అవ్వాలి, నేను ఈసారి గెలవాలి అని ఒక కసితో పనిచేసినటువంటి వ్యక్తి. అదే కసితో వైసీపీ చేసినటువంటి అవినీతిని, అరాచకాలని బయటకు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి ముఖ్యంగా జనసేన పార్టీ బలోపేతానికి చాలా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కీలకమైనటువంటి అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఈసారి విశాఖని అంటే చనిపోయిన ఆయన వంశీకృష్ణ యాదవ్ గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి, అభివృద్ధికి ఆయన ఒక మార్క్ లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చాలా పనులు అక్కడ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మిగతా రాజులకు సంబంధించిన దేవరప్రసాద్ గారు కూడా ఆయన సివిల్ సర్వీసెస్ వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఆయన సేవల్ని పార్టీకి ఎన్నో విధాలుగా ఉపయోగించారు. ఇప్పటి వరకు కూడా జనవాణి అనే కార్యక్రమాన్ని తీసుకురావటం వెనుక ఆయన ఒక మూల స్తంభంలో నుంచుని ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసి సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, ఆ సమస్యల్ని ఎలా చూపించాలి, ఆ సమస్యని మళ్ళీ ప్రభుత్వాన్ని ఎలా కదిలించాలి అని ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి దేవవరప్రసాద్ గారు. ఆయన రాజోలి ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంకా అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులందరూ కూడా జనసేన పార్టీకి ఈసారి వెన్నుదన్నుగా ఉండి ఈసారి గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ గెలిచేందుకు మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి ప్రతిష్టతకు వాళ్ళు కారణం అవ్వాలనే సూచనతో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి ఒక శాఖలు కూడా కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది.